ప్రజాభవన్ల ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం మస్తు జోష్లు అవుతుందిలా. అట్లనే ప్రతిసారి ఒక మంత్రి కూడా డ్యూటీ చేస్తారు కదా అక్కడ. మరి ఈసారి జనాలు ఎట్లొచ్చిర్రు, ఎవరు డ్యూటీ చేసిర్రో చూడాలి కదా. చూడుర్రి. జ్యోతిరావు పులే ప్రజాభవన్లో పెట్టిన ప్రజావానికి బగ్గనే వచ్చిర్రులా జనాలు. ఇక మబ్బులు ఆరుగొట్టంగానే వచ్చి లైన్లలో నిలబడ్డారు. ప్రతి మంగళవారం శుక్రవారం రోజు 10 గంటలకు వెళ్ళి 1 గంట దాకా అవుతుంది. ఇక ప్రభుత్వానికి అలా సమస్యలు చెప్పుకునే తందుకు వచ్చిన వాళ్ళను పోలీసులు కూడా లోపలికి పంపుతున్నారు. అయితే మంత్రి సీతక్క ఇతర అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండ్ల ధరణి, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ల మీదనే ఎక్కువ శాతం వరకు వస్తున్నాయట ఫిర్యాదులు. మా ఆయనకు పింఛన్ లేదు, మా పరిస్థితి బాగాలేదు. 20-30 ఏళ్ళ నుంచి ఇల్లు కిరాయి కడుతున్నాము. జేఎస్ఎంసీలో డ్యూటీ చేస్తాం. మాకు జాబు అది జాలరీ పెంచుతలేరు, ఏం పెంచుతలేరు. సూపర్వైజర్ కరెక్ట్లు లేరు, ఏం లేవు. మరి ఇల్లు లేని ఎట్లా బతకాలి? ఇస్తామంటారు. పింఛన్లు రాయమంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంట్రీ, తల్లిగారి దగ్గరికి వెళ్తే ఏంట్రీ, అవి దగ్గరనే ఎడికెళ్ళి తేవాలి. మరి డబల్ బెడ్రూమ్ ఇస్తారని అడిగాలి కదా. డబల్ బెడ్రూమ్ పొద్దున్న ఇల్లు కిరాయి కట్టుకోవాలి, వాళ్ళని చదివించాలంటే ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మస్తు ఒక బాబు ఒక బిడ్డను చదివించాలంటే మస్తు ఇబ్బంది. కిరాయి కట్టాలంటే కూడా ఇబ్బంది. 5,000 కరెంటు బిల్లు, నల్ల బిల్లు అంటారు. భర్త లేడు. 10 సంవత్సరాలు వదిలిపెట్టి కాంట్రాక్ట్ లాగా జాబ్ చేస్తుంది. సరిపోతుంది మేడం. మా అబ్బాయి డిగ్రీ చదివిండు. సంవత్సరంలో నా కొడుకును కాలబెట్టి చంపిరు. మాకు ఎవ్వరొక్కరు మద్దతు చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఏం న్యాయం రాసిర్రు, చేస్తామని అన్నారు. ఆ ఛార్జ్ షీట్ వేస్తామన్నారు. ఛార్జ్ షీట్ స్టేట్ ఇవ్వలేదు. ఇంకా కేసు రన్నింగ్లకే రాలేదు. ఇంకా కేసు మాకు మద్దతు కావాలి. నాకు ఏదన్నా ఇల్లు లేదు, నాకు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము. మా పాప నేను ఉంటున్నాం. మాకు ఏదన్నా ఆధారం చూపియండి. మాకు న్యాయం కావాలి. మా బాబు గురించి కూడా న్యాయం. మా బాబుకు పెళ్ళయింది, 2 పాపలు, చిన్న పాపలు. వాళ్ళకు కూడా కిరాయి ఇళ్ళల్లో ఉంటుర్రు. మేము ఏదో ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ బతకవలసి వస్తుంది. ఇప్పుడు మాకు ఇల్లు కిరాయి కట్టడానికే చాలా ఇబ్బంది ఉంది. సీఎం గారు మాకు మద్దతు చెయ్యి, మీరన్నా మద్దతు చేస్తారని మీ దగ్గరకు వచ్చినాము. ఆ పార్టీ వాళ్ళు మాత్రం మాకు మద్దతు చెయ్యలేదు, న్యాయం చేయలేదు. మాకు ఏం న్యాయం చేయలేదు. లోపలికి వెళ్ళి అధికారులను కలవడం వలన నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిరు. నేను ఇచ్చిన పేపర్ తీసుకురు, న్యాయం జరుగుతుందని నమ్మకం మాకున్నది. ఈ ధరణితోటి రైతుల కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని రైతుల భూముల సమస్యలు పరిష్కారం చేసి వెంటనే న్యాయం చేస్తే ఆయనకు పుణ్యం ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తున్నాను.